రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రతిసారి నేను 10 ఏళ్ల ముఖ్యమంత్రి నేనే అని చెప్తుండు. 10 ఏళ్ల ముఖ్యమంత్రి కాదు రేవంత్ రెడ్డి, నువ్వు 2028 కొడంగల్లా ఎమ్మెల్యేగా గెలిచి చూపిద్దంతే, దాని తర్వాత చూద్దాం తీరమైన. ఇక నీ మాటలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడు బంద్ చేయి. నువ్వు ఇస్తా అన్న 6 గ్యారెంటీలు, ప్రజలకు ఇస్తా అన్న 420 హామీలు, అవన్నీ కూడా ఫస్ట్ సింగరేణికి చేస్తా అని ఇచ్చిన హామీలు అవన్నీ కూడా చెయ్యి. ఇంకా ఆయనకి అహంకారం ఎంత పెరిగిపోయిందంటే, ఎవరన్నా తెలుగున్నోడు, ఎవరన్నా కొంచెమన్నా దిమాకున్నోడు హిట్లర్తో పోల్చుకుంటాడు అంటే ఎవడన్నా. ఇలా రేవంత్ రెడ్డి గారు హిట్లర్తో పోల్చుకుంటా అంటే ఎంత దిమాకు లేనోడు అనేది ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎవరిని పడితే వాడిని నోటికి వచ్చినట్టు మాట్లాడు. అసలు రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతా ఉన్నాం సూటిగా, రేవంత్ రెడ్డి గారు అసలు మీరు అయిన 2.5 సంవత్సరాలలో ఏ ఒక్క సభలైనా కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ తిట్టకుండా ఇది ఒక్క సభ ఉన్నదా అని అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఎంతసేపు కేసీఆర్ గారి పేరు చెప్పి బతకడం, కేటీఆర్ గారి పేరు చెప్పి బతకడం, హరీష్ రావు గారి పేరు చెప్పి బతకడం తప్పితే నువ్వు చేసింది ఏమీ లేదు. ప్రజలందరూ కూడా వేచి చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా సమయం వచ్చినాడు కర్ర కాల్చి వాత పెట్టుడు ఖాయం. మళ్ళా రామగుండంలో బీఆర్ఎస్ పార్టీ కూడా రాబోయే కాలంలో ఎగిరేయడం ఖాయం.